హాయ్ ఫ్రెండ్స్, టాటా ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ మంత్ 28 నుంచి అయితే. అండ్ మీరు ఇంకా ఓపెనింగ్ గేమ్ చూసుకున్నట్టయితే 2 బిగ్ టీమ్స్ అయితే తలపడబోతున్నాయి. దాంట్లో మెయిన్‌గా ఒకటి డిఫెండింగ్ ఛాంపియన్స్ అండ్ ఇంకో టీమ్ అయితే రికార్డులు బ్రేక్ చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి 2 బిగ్ టీమ్స్ అయితే పోటీ పడబోతున్నాయి ఫస్ట్ మ్యాచ్‌లో అయితే. మీరు చూసుకున్నట్టయితే ఈ 2 ఏం తక్కువ టీంలు అయితే కాదు. ఒకదాన్ని మించిన టీంలు అయితే ఇంకోటి. ఇలాంటి మ్యాచ్ సీజన్ ఓపెనర్‌గా వచ్చిందంటే ఇంక చెప్పాల్సిన పని లేదు. మీకు ఎంటర్‌టైన్‌మెంట్ అయితే పీక్‌లో అయితే ఉంటుంది ఈ మ్యాచ్‌లో అయితే. మీరైతే ఈ మ్యాచ్ కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఈ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాం. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? ఏంటి? కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్‌లో వస్తూనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. వీడియోలోకి వెళ్ళిపోదాం. టాటా ఐపీఎల్ 2026 సీజన్ ఓపెనర్‌లో అయితే 2 బిగ్ టీమ్స్ అయితే తలపడుతున్నాయి. ఎస్ఆర్‌హెచ్ అండ్ ఆర్‌సీబీ. ఈ 2 టీమ్స్ అయితే ఫస్ట్ మ్యాచే గెలిచి మంచి ఇంటెంట్‌తో టోర్నమెంట్‌ని స్టార్ట్ చేయాలని అయితే చూస్తున్నాయి ఈ 2 టీమ్స్ అయితే. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఆర్‌సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్. లాస్ట్ టైం వాళ్ళైతే ట్రోఫీని అయితే గెలిచారు. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా అయితే దిగుతున్నారు టోర్నమెంట్‌లో అయితే. ఇక మీరు ఎస్ఆర్‌హెచ్ చూసుకున్నట్టయితే 2024లో వాళ్ళు ఫైనల్‌కి వెళ్లారు. లాస్ట్ టైం లీగ్ స్టేజ్‌లోనే ఆగిపోయారు. బట్ ఈ టీమ్‌ని తక్కువ అంచనా వేయడానికైతే అస్సలు లేదు. వీళ్ళే రికార్డుల్ని క్రియేట్ చేస్తారు అండ్ వాటిని వీళ్ళే మళ్ళీ తిరగరాస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఆడేది అలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్. అందుకే మీరు చూసుకున్నట్టయితే చాలా ఫ్రాంచైజీస్ అయితే భయపడతాయి ఎస్ఆర్‌హెచ్‌ని చూసైతే. ఎందుకంటే అలా డామినేట్ చేస్తున్నారు ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే. ఫస్ట్ మ్యాచ్ అయితే చిన్నస్వామి స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. స్టార్టింగ్‌లో అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. చిన్నస్వామిలో ఆడతారా? ఆడరా అని. బట్ ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే క్లియరెన్స్ అయితే ఇచ్చేసింది. చిన్నస్వామిలో ఆడొచ్చు అని చెప్పి. సో, ఫస్ట్ మ్యాచ్‌కి ఇక అంతా రంగం సిద్ధమైపోయింది చిన్నస్వామి స్టేడియంలో అయితే. మీరు చూసుకున్నట్టయితే ఆర్‌సీబీకి అయితే అంత గొప్ప హోమ్ అడ్వాంటేజ్ అయితే లేదు. మీరు లాస్ట్ టైమ్ చూసుకున్నా గానీ అంత గొప్ప విన్ పర్సెంటేజ్ కూడా లేదు హోమ్‌లో వాళ్ళకైతే. వాళ్ళు అవే గేమ్సే ఎక్కువ గెలిచారు లాస్ట్ టైమ్ అయితే. వాళ్ళకి అనుకున్నంత స్థాయిలో అయితే హోమ్ అడ్వాంటేజ్ అయితే కలిసి రాలేదు లాస్ట్ టైమ్ అయితే. బట్ అవేలో అయితే చాలా అద్భుతంగా అయితే గెలుస్తూ ఉన్నారు. ఇక మీరు ఎస్ఆర్‌హెచ్ చూసుకున్నట్టయితే పర్వాలేదు అని అనిపిస్తారు. అది హోమ్ అయినా కానివ్వండి, అవే అయినా కానివ్వండి. పర్లేదు డీసెంట్‌గానే గెలిచారు అన్ని చోట్ల. అండ్ ఇక గ్రౌండ్ అయితే ఇది చాలా వరకు ఎస్ఆర్‌హెచ్‌కి అడ్వాంటేజ్‌గా అయితే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే మీరు ఈ పిచ్ కండిషన్స్ అవి అన్నీ చూసుకున్నా గానీ ఇవి మోస్ట్‌లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్. సో, ఇది ఎటు చూసుకున్నా గానీ గ్రౌండ్ ఎస్ఆర్‌హెచ్‌కి అయితే చాలా అద్భుతంగా కలిసొచ్చే విషయం అనే చెప్పొచ్చు. మీరు 2 సైడ్‌లు చూసుకున్నా గానీ 2 టీమ్స్‌కి పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ అయితే ఉన్నాయి. మెయిన్‌గా పాజిటివ్స్ అయితే ఈ 2 టీమ్స్ బ్యాటింగ్ అనే చెప్పొచ్చు. బ్యాటింగ్‌లో ఎలాంటి కన్సర్న్స్ అయితే లేవు ఈ 2 టీమ్స్‌కైతే. అండ్ ఇంకా బౌలింగ్ చూసుకున్నట్టయితే రెండిట్లో అయితే వీక్‌నెస్ అయితే కనిపిస్తుంది. మెయిన్‌గా ఆర్‌సీబీ చూసుకున్నట్టయితే వాళ్ళ మెయిన్ బౌలర్ హేజిల్‌వుడ్ అయితే లేడు ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్‌కి. అండ్ ఈ మ్యాచ్‌కి కూడా అవైలబుల్‌గా అయితే ఉండడు. అండ్ ఇక ఎస్ఆర్‌హెచ్ వాళ్ళ మెయిన్ ఇష్యూ వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే అవైలబుల్‌గా లేడు ఈ మ్యాచ్‌కి అయితే. కొన్ని మ్యాచెస్‌కి అయితే తను అవైలబుల్‌గా ఉండడు. ఇదే బిగ్గెస్ట్ ఇష్యూ అని చెప్పొచ్చు. అండ్ మీరు బౌలింగ్‌లో చూసుకున్నట్టయితే ఆర్‌సీబీ కొంచెం స్ట్రాంగ్‌గా అయితే కనిపిస్తూ ఉంటుంది ఎస్ఆర్‌హెచ్ కంటే. దీని మీద మీరేమంటారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇక ఫైనల్ ప్రిడిక్షన్ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? 2 బిగ్ టీమ్స్ తలబడినప్పుడు దానిలో గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన టీమే గెలుస్తుంది. సో, ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం అనే చెప్పొచ్చు. నాకెందుకు అనిపిస్తుంది ఎస్ఆర్‌హెచ్ ఈ మ్యాచ్ గెలుస్తుందని. మీరేమంటారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.